తాటికాయ ఇది ఈనాడు దినపత్రిక ఆధారంగా పోలీసులు ఏం చెప్పారనే దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే తాటికాయ విసిరిన యువకులు తెనాలికి చెందిన కుమారవంశీ ధరణిసాయిలుగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. తాము సాఫ్ట్వేర్ ఉద్యోగులమని, మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతానికి వచ్చామని, ఈ క్రమంలో ఎండిపోయిన తాటికాయలతో సరదాగా ఆటలాడుతూ ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడ పని మానుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే చెత్త కుప్పల్లో తాటికాయలు ఏరుకుంటున్నారు. తాటికాయలు ఏరుకుంటున్నారు. ఇంకా ఉంది, ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పింది పోలీసులు దాన్ని అద్భుతంగా వదిలిపెట్టేసింది. తాటికాయలతో సరదాగా ఆటలాడుతూ వాటితో సహా కారులో బయలుదేరం. ఏది ఏరుకున్నారు తాటికాయలు. ఇప్పుడు మనకు చెత్త ఏరుకుంటారు కదా, ఆ విధంగా వీళ్ళు అన్ని చెత్త కుండీల దగ్గరికి వెళ్ళి ఏరుకునేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఏరుకునే వాళ్ళు అర్థం కావట్లేదు. అట్లా తాటికాయలు ఏరుకొని కారులో పెట్టుకున్నారు. అది కూడా ఖరీదైన కారులో ఎండిపోయిన తాటికాయల్ని పెట్టుకొని మార్గమధ్యంలో బయటకు విసిరేశామని పోలీసులకు ఆ యువకులు చెప్పారు. మార్గమధ్యంలో ఆ తాటికాయల్ని కాసేపు ఉంచుకొని ఆ తాటికాయ నుంచి ఏమన్నా మనం తినడానికి అవకాశం ఉందేమని కాసేపు ట్రై చేసి మరీ ఎండిపోయింది కాబట్టి దాన్ని తినలేం కాబట్టి మార్గమధ్యంలో విసిరేశారట. అది వైకాపా గేటు వైపు వెళ్ళింది. వీళ్ళు ఇంకో వైపుకి వేశారు. అది గాలికి అలా ఇలా 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 తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయిందట. ఎంత క్లియర్గా రాశారు చూడండి. అది వైకాపా గేటు దగ్గరికి వెళ్ళింది. వైకాపా గేట్ ఏంది? వైకాపా గేట్ ఏంటి? ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. పోలీసులు వాళ్ళని వదిలిపెట్టేశారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఈనాడు పత్రికలో ఈరోజు రాశారు కదా, ఏది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, సైకో మోకలని. అలా వీళ్ళనంటే ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి మగ పురుషుల మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు మగ పురుషుల మనోభావాలు కూడా దెబ్బలు తిని కేసులు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగానే మనం పరిగణించి తాటికాయలతో ఆడుకుంటూ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు, అది కూడా ఇటువైపు కారులో ఇటువైపు విసిరేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ విండోల నుంచి మళ్ళీ ఇటువైపుకి వచ్చి అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైన పడింది. ఇదండి క్లియర్గా. రామ్నాథ్ గారు ఏం చెప్తారు సార్? ఇంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతుంటే, ఇంత దుర్మార్గంగా రాతలు రాస్తుంటే ఏమనాలి? ఇదంతా ఓపెన్ గానే అందరూ చెప్తున్నది ఏంటంటే ఇది నారా లోకేష్ గారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే ఆయన ఇప్పుడు సుపీరియారిటీలా చూపించాలని ట్రై చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో విపరీతంగా ఒక పదం వాడుతూ ట్రోల్ చేశారు. ఎవరిని? దాంతో బాగా ఇబ్బంది పడ్డారు. నారా లోకేష్ గారు. ఆ పదం మనకి ఎందుకు లేండి, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ను పోగొట్టుకోవడానికి అసలు ఈ రాష్ట్రంలో నన్ను మించిన శక్తివంతుడు లేడు. ఎవరైనా ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు, అంతా నారా లోకేష్ గారి చేతుల్లోనే ఉందని. నన్ను మించిన ఈ శక్తివంతుడు లేడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంటే ఒక బకాసుర ఫార్ములాని ఫాలో చేస్తున్నారు. అంటే రోజుకో ఇద్దరిని, వారానికో 10 మందిని కేసు పెట్టాలి, పెట్టి తీరాలన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకొని మరి కేసులు పెడుతున్నారు. ఇదంతా ఏంటంటే నారా లోకేష్ గారు ఎలివేట్ చేసుకోవడానికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎలా చూస్తున్నారంటే నారా లోకేష్ గారు వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు, రెడ్ బుక్ అని పెట్టి కేసులు పెట్టి లోపలేస్తున్నారు. కాబట్టి ఇంతకు మించిన బలమైన నాయకుడు ఎవరు ఉంటారు అన్న దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రత్యేకంగా ప్లాన్లు చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళని, ఈ విఐపీని ఒకరంటే ఒకరు నచ్చని ఇలాంటి విపరీతమైన ద్వేషం ఉండే బ్యాచ్లు చాలా ఉంటాయి. ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన కార్ దగ్గరికి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, అడుగు దూరం వరకు కూడా వెళ్ళిపోవచ్చు అని ఒక స్కోప్ ఇచ్చినప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు తెగించేసి డైరెక్ట్ గా వెళ్ళి ఏదైనా చేయొచ్చు కదా. అలా చేయడానికి, అలా అవకాశం ఇవ్వడానికి వీళ్ళు స్కోప్ ఇస్తూ ఉన్నారా? జరిగితే జరగనియండి అని చెప్పి మొత్తం జనాల్ని, కార్యకర్తల్ని అందరినీ అక్కడికి వదిలేస్తున్నారా? ఇది ఒక పాయింట్. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలని ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీడియా అంతా ఏం చెప్తుంది ప్రజలందరికీ? ప్రజలారా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు, వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంత చేస్తున్నారు, అంత చేస్తున్నారని మాట్లాడతారు. కానీ నారా లోకేష్ గారు డైరెక్ట్ గా మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మన రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళకు గుండెపోట్లు వస్తున్నాయి, కొందరు బాత్రూముల్లో జారి పడుతూ ఉన్నారు అని అక్కడికి ఆపకుండా నారా లోకేష్ గారు ఇదంతా నేనే నడిపిస్తున్నానని డైరెక్ట్ చెప్పడానికి నిదర్శనం ఏంటంటే అంతటితో ఆగకుండా వీళ్ళంతా గుండె జబ్బులు కొంతమందికి వస్తున్నాయి, బాత్రూమ్ లో కొంతమంది పడిపోతున్నారు, నా జోలికి వచ్చినా సరే సహించాను, కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యుల జోలికి వచ్చారు, మనం మొదలు పెడతామా తమ్ముళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నారు. అంటే
ఆయన ఏంది పర్సనల్ ఎజెండాతో తనకున్న కక్షలు తీర్చుకోవడానికి మొత్తం ఈ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక రెడ్ బుక్ అని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ లోపలేస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మా అమ్మగారిని దూషించారు అన్నారు వల్లభనేని వంశీ గారు, లేదు నా భార్య పిల్లల మీద ట్రోల్ చేస్తుంటే నారా లోకేష్ గారు ఏదో ఆవేశంలో అన్నాను, నేను సారీ చెప్తున్నానని కూడా ఆయన చెప్పారు. సరే, వల్లభనేని వంశీ గారి వరకు భువనేశ్వర్ గారిని ఏదో అన్నారు కాబట్టి టార్గెట్ చేశారు అని అనుకోవచ్చు. కానీ ఎక్కడైనా కానీ భువనేశ్వర్ని గారిని ఇలా అన్నారు కాబట్టి మేము కేసులు పెడుతున్నామని ఎక్కడైనా చెప్తున్నారా? లేదు. లేదు. రకరకాల కేసులు తెచ్చి పెడుతున్నారంటే పోలీస్ వ్యవస్థ అంతా బయటేమో నేను ఇదే ఈ కక్షతో చేస్తున్నానని బయట చెప్తున్నారు, పోలీసులేమో ఏవో కేసులు పెడుతున్నారు. చాలా క్లియర్ గా బాగా చెప్పారు. అంటే ఇట్లా నడుపుతూ ఉన్నారు. అంటే అంత పబ్లిక్ గా ఇప్పుడు ఎవరో పాపం చదువురాని వాళ్ళు ఎవరో అమాయకులు ఒక ప్లకార్డ్ పట్టుకుంటేనే ఘోరం నేరం మొత్తం రాష్ట్రం రావణ కష్టం అవుతోందని చెప్తూ ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయి ఉండి, ఒక మంత్రి అయి ఉండి, చదువుకున్న వ్యక్తి అయి ఉండి రెడ్ బుక్ రాజ్యాంగం నేను నడుపుతున్నానని డైరెక్ట్ గా చెప్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఇంక ఈ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఎలా భావించాలి? అంటే ఇదంతా ఏంటంటే వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం వచ్చి అందరూ మీద పడితే సెక్యూరిటీ లేకపోతే తనకు తన ఆగిపోతారు. లేకుంటే ఎవరన్నా ఆకతాయిలు జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా చేసి చేసుకొనియండి. మళ్ళీ ఆయన బ్యాచ్, అది గంజాయి బ్యాచ్, ఆయన ఎంకరేజ్ చేసింది అదే బ్లేడ్ బ్యాచ్, సైకో ముఠా అని మళ్ళీ రివర్స్ ఆయన పైకి కూడా దాన్ని చేసే ప్రమాదం ఉంది. ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారన్నారు. అవును. విజయవాడలో రాళ్ల దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారన్న. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి ఆ సీనుని కలవడం ఏంటి సార్? కత్తితో దాడి చేసిన అతన్ని ఏబి వెంకటేశ్వరరావు కలిశారు, బహిరంగ కలిసి మద్దతు ప్రకటించి వచ్చారు. రేపు ప్రొద్దున ఏదైనా జరిగింది అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు సింపుల్ గా? జగన్మోహన్ రెడ్డి మళ్ళా సానుభూతి కోసం మళ్ళీ ఇంకో ప్లాన్ వేశారు, కానీ ఈసారి ప్లాన్ వికటించి ప్రమాదం జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది అని కూడా ప్రచారం చేస్తారు. అన్ని చెప్తారు. రైట్.